अपरं भवतो जन्म भवतो जन्म अपरं भवतो जन्म परं जन्म परं जन्म परं जन्म विवस्वतः 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 कथमेता 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 विजानीयम् द्विजानीयम् द्विजानीयम् त्वमादौ 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 प्रोक्तवानिति 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 अपरं भवतो जन्म अपरं भवतो जन्म अपरं भवतो जन्म परं जन्म विवस्वतः परं ब्रह्म विवस्वतः परं ब्रह्म विवस्वतः परं जन्म विवस्वतः परं जन्म विवस्वतः परं जन्म विवस्वतः कथमेता 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 विजानीयम् 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 त्वमादौ 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 प्रोक्तवानिति प्रोक्तवानिति प्रोक्तवानिति. ఓకే ఇది 4.4 దీని మీనింగ్ ఒకసారి చెప్పుకొని మళ్ళీ రిపీట్ చేద్దాము. ఓకే అయితే ఇది చెప్పినప్పుడు ఎవరికి ఏమి డౌట్ రాలేదేమో, ఎందుకంటే రోజు రోజుకి మనకి ప్రపంచంలో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది కానీ క్రిటికల్ థింకింగ్ తగ్గిపోతుంది. అర్థమవుతుందా? ఏం తగ్గుతుంది? క్రిటికల్ థింకింగ్. పాపం అర్జునుడికి మాత్రం తగ్గలేదు. ఓకేనా? సో ఇందాక ఏం చెప్పాము, ఏం వాచ్ అన్నావు? ఇది రాముడు ఉన్నాడు అసలు ఆ టైంలో? మరి చెప్తే అందరూ ఎవరు ఏం క్వశ్చన్ చేయట్లేదు. ఇది అర్జున ఉవాచ. అర్థమైందా? సో ఇలా ఫ్లోలో కృష్ణుడు చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే నేను సూర్యుడికి చెప్పాను, సూర్యుడు వివస్వంతుడికి చెప్పాను, వివస్వంతుడు మనువుకి, మనువు ఇక్ష్వాకుకి అంటే అర్జునుడు వెంటనే చేతులు లేపాడు. లేపి ఎక్స్క్యూజ్ మీ, ఐ హ్యావ్ అ డౌట్ అన్నాడు. ఈ శ్లోకం అనేది దానికి సంబంధించి. అర్థమైందా? సో ఏమంటున్నాడు? అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః. కాదు, మీరు వింటున్నారా లేదా, అర్థం చేసుకుంటున్నారా లేదా, తెలుసుకుంటున్నారా లేదా అని టెస్ట్ చేయడానికి చెప్పాను. ఇది ఇది అర్జున ఉవాచ. అర్థమవుతుందా? ఓకే, సో ఫస్ట్ అందరూ చెప్పాల్సింది ఏంటంటే అర్జున ఉవాచ. మళ్ళీ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః. ఓకే, నువ్వు ఏంటి ఫస్ట్ వివస్వంతుడు పుట్టాడు, తర్వాత కదా నువ్వు పుట్టింది. ఓకే, సన్ను ఫస్ట్ పుట్టాడు, తర్వాత కదా నువ్వు పుట్టింది అని అడుగుతున్నాడు కృష్ణుడు అర్జునుడు. ఓకే, అయితే నువ్వు త్వమాదౌ ప్రోక్తవానితి, ఫస్ట్ నువ్వు యోగము సూర్య భగవానుడికి చెప్పానని చెప్తున్నావు ఏంటి? కథమేత ద్విజానీయం అంటే ఇది ఏ రకంగా అర్థం చేసుకోవాలి అని అడుగుతున్నాడు. అంటే ద వే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఒకటి ఏం డౌట్ అడుగుతున్నాడు, ఇంకొకటి పెద్దవాళ్ళు ఏదైనా చెప్తూ ఉంటే దాన్ని యు ఆర్ రాంగ్ కాకుండా హౌ డు ఐ అండర్స్టాండ్ అనేది రైట్ వే ఆఫ్ అప్రోచ్. అర్థమైందా? చాలాసార్లు పిల్లలకి తల్లిదండ్రుల దగ్గర నుంచి కానీ గురువు దగ్గర నుంచి కానీ ఏదైనా డిఫరెంట్ పర్స్పెక్టివ్, డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే చాలా కామన్గా చూసేది ఏంటంటే నో,
మా టీచర్ ఇంతే చెప్పింది, నాకు ఇంతే తెలుసు, ఇదేంటి నాకు ఇట్లానే తెలుసు, యు ఆర్ రాంగ్ అనేది చాలా కామన్ గా చూసే యాటిట్యూడ్. కాకపోతే ఇక్కడ అర్జునుడు ఏమని అడుగుతున్నాడు? హౌ డు ఐ ఏమంటున్నాడు? హౌ డు ఐ అండర్స్టాండ్ దిస్? నువ్వేమో నాకంటే కపుల్ ఆఫ్ డేస్ ముందు పుట్టావు, సూర్యుడేమో ఎన్నో బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఉన్నాడు, నువ్వేంటి సూర్యుడికి యోగం చెప్పానని చెప్తున్నావు? హౌ డు ఐ అండర్స్టాండ్? ఎలా అర్థం చేసుకోవాలి? ఓకే, ఒక డాగ్ కనపడింది, పర్సన్ ఏ వచ్చి అది వైట్ గా ఉంది అన్నాడు. ఓకే, తర్వాత పర్సన్ బి వచ్చాడు, మళ్ళీ బ్లాక్ గా ఉంది అన్నాడు. అయితే సెకండ్ వాడిని యువర్ అ ఫూల్ అనకూడదు. అర్థమైందా? మన థింకింగ్ ఎలా ఎక్స్పాండ్ అవ్వాలి అంటే, ఇట్ ఈస్ పాసిబుల్ దట్ ఇట్ మే బి అ వైట్ డాగ్ అండ్ అ బ్లాక్ డాగ్, ఇట్ మే బి అ బ్లాక్ అండ్ వైట్ డాగ్ అనేటట్టు మన థింకింగ్ ఎక్స్పాండ్ అవ్వాలి. అర్థమవుతుందా? ద వే వి క్వశ్చన్, ద వే వి రెస్పెక్ట్, ద వే వి అండర్స్టాండ్ లో ఇంకొంచెం ఎక్స్పాన్షన్ అనేది రావాలి. ఓకే, లేకపోతే ఏమవుతుంది? లిమిటెడ్ ల్యాక్ ఆఫ్ క్రిటికల్ థింకింగ్ తయారవుతుంది. ఏది చెప్తే అది గుడ్డిగా, నలుగురు షూ కొనుక్కుంటున్నారు కాబట్టి మనము అదే షూ కొనుక్కోవడం, నలుగురు వాచ్ కొనుక్కుంటున్నారు కాబట్టి మనము అదే వాచ్ కొనుక్కోవడం, సో ఇలా తయారవుతుంది. ఓకే, సో క్రిటికల్ థింకింగ్ ఈజ్ అ నీడ్ ఆఫ్ ది అవర్. ఈ శ్లోకం అదే గుర్తు చేస్తుందని అదే అడుగుతున్నాడు. అర్థం అవుతుందా ఎవ్రీబడి విత్ మీ? ఓకే, ఏంటి శ్లోకం ఒకసారి చెప్పండి. అపరం భవతో జన్మ, అపరం భవతో జన్మ, అపరం భవతో జన్మ, పరం జన్మ వివస్వతః, పరం జన్మ వివస్వతః. ఎందుకంటే పరం జన్మ వివస్వతః అంటే తర్వాత, నీకంటే ముందు వివస్వంతుడు పుట్టాడు కదా, పరం జన్మ వివస్వతః. కథమిత్వే కథమేత విజానీయం, మళ్ళీ మాధవ్ ప్రోక్తవానితి, మాధవ్ ప్రోక్తవానితి. సో ఇది 4.4. ఇక్కడ దాకా సిలబస్ ఉంటుంది. 12/8 ఎగ్జామ్ ఆర్ చెక్ పాయింట్ రోజు. ఓకేనా? నెక్స్ట్ వీక్ జనకులు ఉండదు. ఓకే, ఇంకొక అనౌన్స్మెంట్, బికాస్ థ్యాంక్స్ గివింగ్ బ్రేక్ ఉంటుంది, 3 days కంటిన్యూస్లీ ఆఫ్ ఉంటుంది. సో నెక్స్ట్ వీక్ జనకులు ఉండరు. ఇప్పటి నుంచి చక్కగా ప్రిపేర్ అవ్వడము, 12/8న చెక్ పాయింట్ ఉండడము, దాంట్లో మనల్ని ఇప్పటిదాకా నేర్చుకున్న క్వశ్చన్స్ ఇది ఉంటుంది, భగవద్గీత ఉంటుంది. తర్వాత వర్క్ లోడ్ మేనేజ్మెంట్ గురించి ఈరోజు మొత్తం సమరైజ్ చేసుకుంటాము, క్విక్ రీక్యాప్ లాగా. ఇప్పటిదాకా మనం పెట్టుకున్న గ్రూప్ డిస్కషన్ ఇవన్నిటికి సంబంధించిన టాపిక్స్ అన్ని దాంట్లో కూడా వస్తాయి. సో దానికి సంబంధించిన మెటీరియల్ ఇవ్వబడుతుంది అండ్ మీ ప్రెప్ వర్క్ కూడా దానికి సంబంధించి ఉంటుంది. అర్థమవుతుంది? ఓకేనా? ఓకే, సో ఇప్పుడు ఎవరైనా జోక్స్ ఏమైనా ఉన్నారా? పిల్లోక ఏంటి రెడీయా? ఓకే, ఇంకెవరున్నారు? అర్థం కదా? ఓకే, ఒకటి హాఫ్. ఇంకా ఎవరైనా? నో? ఓకే, సరే రామ్ పిల్లలు. What does a pig use for sunscreen? Louder, teacher. What does a pig use for sunscreen? పిగ్ సన్ స్క్రీన్ కోసం ఏం వాడుతుంది? వాట్ డస్ అ పిగ్ యూస్ ఫర్? పిగ్ స్క్రీన్? No. Mud. What? Mud.
ఏంటి ఎవరు ఏంటి యోదా కమాన్ యానిమల్ లవర్ అందరూ చెప్పాలి ఆన్సర్ నువ్వే Ointment. ఆయింట్మెంట్ ఆయింట్మెంట్ అది రాషన్ కదా ఆయన. ఓకే బాబు హాఫ్ జీరో అయిపోయిందా ఇంకెవరు సరే సరే ఒక క్విక్ అనౌన్స్మెంట్ చేసుకుందాము దాని తర్వాత మనము వర్క్ మేనేజ్మెంట్ గురించి ఒకసారి రీక్యాప్ చేసుకుందాం థ్యాంక్ గారు మీరు ఓ అవునా నెక్స్ట్ క్లాస్ ఈ ఈరోజు రన్నింగ్ అగేన్స్ట్ టైం చెప్పేస్తాను. December is coming. What are we supposed to do? Christmas. Yeah, Okay. toy drive. Yeah. So yeah, I'm announcing toy drive again. Be a secret Santa for one of the underprivileged kid. And కుదిరితే ఫ్యామిలీని ఫ్రెండ్స్ ని టాయ్స్ డొనేట్ చేయమని అడగండి ఒక్కసారి అడగండి, ఫోర్స్ చేయమాకండి. ఓకేనా? ఓకే, వెంట పడద్దు. అడగండి ఎవరు ఇవ్వరు, అలా చెప్పి ఫోర్స్ కూడా చేయకూడదు. ఓకేనా? సో December 15th is the deadline. December 15th మళ్ళీ జనరల్ క్లాస్ ఉంటుంది కదండి. సో we will collect all the toys on 15th. 15th క్లాస్ ఉండకపోవచ్చు అవునండి. ఎందుకంటే మనకి అప్పటి నుంచి వీళ్ళకి మిడ్ టర్మ్ బెంచ్ మార్క్లు అవి కూడా ఉంటాయి. మనది కూడా అయిపోతుంది అప్పటి నుంచి లైక్ ఆల్ ద వే టిల్ జనవరి దాకా మనకి మిడ్ టర్మ్స్ అయిపోతాయండి. కొన్ని 15th 8th మనకి అదే బెంచ్ మార్క్ 9th to 13th 9th to 13th రైట్. సో అప్పటికి అయిపోతాయి. సో అంటే స్పెషల్ we will think about it. నేను ఏంటి డిస్కస్ చేయలేదు టీచింగ్ గ్రూప్ తో, బట్ ఐ వాస్ థింకింగ్ ఒకసారి మిడ్ టర్మ్ అయిపోయిన తర్వాత allow kids to focus on like more and థర్డ్ రైట్ పెట్టి క్లాస్ అవసరం లేదు. ఎలాగో క్లాస్ కి వస్తారు కదా, మనం డ్రాప్ బాక్స్ లాగా పెట్టేద్దాం. సో మీ క్లాస్ లో ఏదో క్లాస్ డ్రైవ్ అంటే అప్పుడు ఎగ్జామ్స్ కి ఏమి అడ్డం రావు, అందరూ వస్తారు. క్లాస్ అంటే అప్పుడు ఆ బెంచ్ మార్కులు చదువుకోవడం అవన్నీ అప్పుడు వస్తాయి. సో ప్లస్ డ్రాప్ బాక్స్ లాగా కూడా పెట్టేద్దాం. ఎవరికి కుదిరినప్పుడు వాళ్ళు be a secret Santa for some kid and ఏమంటారు వాళ్ళ హ్యాపీనెస్ కి మీరు కూడా హెల్ప్ చేయండి. దట్ ఈస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ అవర్ toy drive. Okay, మిగతా క్లాసులు and ఇది మన BCHD లిటిల్ అప్రిషియేషన్ యోదా. అనంత్ సాధన, భరత్ పిల్లలు కూడా రాలేదు సార్. అశోక్ గారు ఓకే, లీడర్స్ కూడా రాలేదు, వాళ్ళకి తీసుకుంటారు. అయితే లావణ్య, ఇవన్నీ లీడర్షిప్ అండి. లైక్ లావణ్య గారు, దివ్య గారు, మనీష గారు, వీళ్ళందరూ లైక్ లీడర్షిప్ వాలంటీర్స్ కాదు. సో యా దివ్య సార్ వెల్కమ్. మనీష గారు అండ్ ఎంత కలెక్ట్ చేసాము, ఎంత డొనేట్ చేసాము పిల్లలకి తెలుసా? It was like 600. I think That last year. it was like 873 we donated this time. The contribution was from Yoda, and you guys have to appreciate it. Next time you don't.
Chaitanya uncle has new ideas for next year. Yeah. Next time we will do a pizza stall. Yeah. Yeah. Okay, So, sir. yeah, thank you. Very good. Deadline December 15th. Deadline కి no class కి సంబంధం లేదు. మీరు deadline ఇచ్చేసేయండి. Thank you. ఓకే పిల్లలు సర్టిఫికేట్స్ ఏమైనా ఇప్పుడు వచ్చినాయి కొంచెం బ్యాగ్ లో పెట్టేసుకోవడం కానీ పక్కన పెట్టేసేయండి డిస్ట్రాక్షన్ అవుతుంది. ఓకేనా? సరే మనము ఐ థింక్ కపుల్ ఆఫ్ వీక్స్ బ్యాక్ నుంచి లాట్ ఆఫ్ డిస్కషన్ చేస్తున్నాం, రైట్? గ్రూప్ డిస్కషన్, కొంతమంది వాళ్ళ ఓన్ ఐడియాస్ ఇచ్చారు. సో అది యాక్చువల్లీ కొంచెం కపుల్ ఆఫ్ డేస్ లో అయిపోతుందని అనుకున్నాను, కానీ అది చాలా ప్రాబ్లం అయింది. అవునా? మెనీ క్లాసెస్ నుంచి మనం అది చెప్పుకుంటూ ఉన్నాం, లాట్ ఆఫ్ డిఫరెంట్ ఐడియాస్, టెక్నిక్స్ ఇవన్నీ చెప్పుకుంటూ ఉన్నాం. అవునా కదా? ఓకే, లాస్ట్ వీక్ మనం ఏం చెప్పుకున్నాం అది గుర్తుందా? లాస్ట్ వీక్ హ్యాబిట్స్ గురించి చెప్పుకున్నాం. ఓకే, అయితే ఈసారి అవన్నిటినీ పుట్టింగ్ టుగెదర్ ఒక కైండ్ ఆఫ్ రీక్యాప్ చేసుకుందాం, సరేనా? సో దట్ వీ కెన్ సీ ద బిగ్ పిక్చర్. ఇవన్నీ చెప్పాను కదా, వీటిలో ఏది ఫాలో అవ్వాలి అనే డౌట్ వచ్చిందా నాకు? ఏంటి ఇన్ని మాట్లాడుకున్నారు? హ్యాబిట్ అన్నారు, కాంపౌండింగ్ అన్నారు, ప్రొమోడోరో టెక్నిక్ అన్నారు, తర్వాత ఇదేంటి ఐసెన్హౌవర్ టవర్ అన్నారు, అదేంటి మ్యాట్రిక్స్ అన్నారు, ఇవన్నీ చెప్పుకున్నావా లేదు? స్వధర్మ అన్నారు. ఏం ఫాలో అవ్వాలి? ఓకే, సో ఇవన్నీ కలిపి ఒక ఫ్రేమ్వర్క్ లాగా మనం చూద్దాము. దట్ ఈస్ వాట్ విల్ సింప్లిఫై అవర్ అండర్స్టాండింగ్, సరేనా? ఓకే, సో ఫస్ట్ థింగ్ అనేది ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ వీటిలన్నిటిలో హైయెస్ట్ వాల్యూ, యూనో వీటిలన్ని టాపిక్స్ లో ఫస్ట్ దేంతో స్టార్ట్ అవ్వాలి? ఎనీ సజెషన్స్? ఇంకా అదర్ సజెషన్స్? ఏది అన్నిటికంటే ఇంపార్టెంట్? దేంతో స్టార్ట్ అవ్వాలి? I have to change. Huh? I have to change. I have to change. Okay, I like it. ఇంకా సజెషన్స్? వీటిలన్నిటిలోనూ దేని మీద క్లారిటీ రావాలి? Life purpose. ఇంకా ఈజీగా చేయాలి. ఇంకా ఈజీగా చేయాలి. ఓకే, ఎనీబడి ఇంకా కొన్ని మంచి సజెషన్స్ వచ్చాయి. దేంతో స్టార్ట్ అవ్వాలి? హ్యాబిట్. అమ్మా అమ్మా స్కెడ్యూల్ లో పెట్టుకోవాలి. ఓకే, అది కూడా. బట్ ఏం పెట్టాలి? ఇప్పుడు సడన్ గా నేను ఏంటి టెన్నిస్ ప్లేయర్ అయిపోవాలని చెప్పి, ఓకే, డైలీ 1 hour, డైలీ 5 hours 10 hours ప్రాక్టీస్ చేయడం, అది స్కెడ్యూల్ లో పెట్టుకోవాలి. ఏది పెట్టుకోవాలి? వాట్ డిటర్మైన్స్ టార్గెట్స్? బాగుంది. ఇంకా వై యూ వాంట్, బాగుంది. ఓకే, సో ఇవన్నిటిని కంబైన్ చేసేది మనం చెప్పుకున్నది స్వధర్మ, యువర్ ఐడెంటిటీ, యువర్ పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది ద ఫస్ట్ టాపిక్. అర్థం అవుతుందా? సో ఇందాక సంజీవ్ అంకుల్ చెప్పినట్టు పర్పస్ ఇన్ లైఫ్. ఓకే, దాని గురించే. సో ఫస్ట్ స్టెప్ మనము లర్న్ యువర్ ఐడెంటిటీ అండ్ పర్పస్ ఇన్ లైఫ్ బేస్డ్ ఆన్ యువర్, దేని మీద ఉండాలి? స్వధర్మ. వెరీ గుడ్. దేని మీద ఉండాలి? స్వధర్మ. అయితే సీక్ గైడెన్స్ ఫ్రమ్ యువర్ వెల్ విషర్స్ అండ్ గురువుస్. మనకే అన్ని తెలుసు అని కాదు, ఓకే, గైడెన్స్ అనేది ఉండాలి దీంట్లో. అండ్ బీ ఫ్లెక్సిబుల్ అండ్ ప్రాక్టికల్ టిల్ యు ఆర్ క్లియర్ అబౌట్ యువర్ స్వధర్మ. అది టైం పట్టేది, మనం అదే చెప్పుకున్నాం ఇదివరకు కూడా. ఏమని చెప్పుకున్నాము? ఆ కోట్ ఏంటి? ఫేమస్ కోట్ బై మార్క్ ట్వైన్. The two most important things in your life are the day you are born, the day you know why. అర్థమైందా?
ఓకే, సో ఇట్స్ నాట్ ఈజీ, ఇట్ కీప్స్ చేంజింగ్. ఒక అమ్మాయి మాట్లాడటం చూసారా లేదా? మన చిన్నప్పటి నుంచి చాలా మంది పైలట్ అవుతారు, ఇదేంటి ప్లేయర్ అవుతాను, తర్వాత డాక్టర్ అవుతాను, ఇట్లాంటివి చాలా చూస్తూ ఉంటాం, అవునా? సో జస్ట్ అబ్జర్వ్, అండ్ ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత క్లారిటీ వస్తుంది, మనకి అర్థమవుతుంది. ఓకే, ఏంటి స్వధర్మం అనేది ఎట్లా తెలుస్తుంటుంది? స్వధర్మం చేసినప్పుడు వి రీఎనర్జైజ్, హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, మనకి బెనిఫిట్ ఉంటుంది, వేరే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది, అన్ని ఎవ్రీథింగ్ అలైన్. అర్థమవుతుందా? ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాం, కాపర్ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కాబట్టి, ఏంటి డక్టిలిటీ ఉంది కాబట్టి, దాని పర్పస్ దానికి సర్వ్ అవుతుంది కాబట్టి వైర్లలో వాడతాం. అలానే వేర్ వీఆర్ మోస్ట్ యూస్ఫుల్ అండ్ వాల్యుబుల్ అక్కడ మనం ఉండాలి. అండ్ ఇంకోటి ఏం చెప్పాము, డు నాట్స్ ఏం చెప్పాము స్వధర్మకి, ఏమి చేయకూడదని చెప్పాము. డు నాట్ సెలెక్ట్ యర్ స్వధర్మ బేస్డ్ ఆన్ మనీ, ఫేమ్, what others are doing, what is stylish fashion, ఇవి కావు. అర్థమవుతుందా? ఏంటి అర్థమవుతుందా? ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్, లర్న్ యువర్ ఐడెంటిటీ అండ్ పర్పస్ ఇన్ యువర్ లైఫ్. అర్థమైందా? తర్వాత నెక్స్ట్ స్టెప్, వై పవర్ బిఫోర్ విల్ పవర్, సెట్ గోల్స్ based on identity not outcome. ఏంటి మీ గోల్స్ ఎలా ఉండాలి? మీ ఐడెంటిటీ బేస్డ్ మీద ఉండాలి, అవుట్కమ్ బేస్డ్ మీద కాదు. ఫస్ట్ ర్యాంక్ రావాలి, నో. ఐ షుడ్ మాస్టర్ మ్యాథమెటిక్స్, ఐ షుడ్ మాస్టర్ సైన్స్, ఐ షుడ్ ఇలా ఉండాలి. ఏదో టోర్నమెంట్ గెలవాలి కాదు. I should excel as a tennis player, I should excel as a soccer player, I should excel as a basketball player. For that I need to be an excellent athlete. Adi, that is how, I want to be a very fit athlete, I want to be a really competitive player, I don't want to ivanni aa basis మీద రావాలి. సో దాని గురించి, సో అప్పుడు ఏమవుతుందంటే ఒక టోర్నమెంట్ గెలిచామా ఓడిపోయామా అన్నది ప్రైమరీ అవ్వదు. ఒక క్లాస్ లో ఫస్ట్ వచ్చామా రాలేదా అన్నది ప్రైమరీ అవ్వదు. ఓకే, దెన్ యూ విల్ కంటిన్యూ టు ఎక్సెల్ ఎవ్రీ డే, ఈవెన్ అ ఫెయిల్యూర్. మనం చూపించారా లేదా మీకు కోబీ బ్రైంట్ కోట్, దెర్ ఇస్ నో సచ్ థింగ్ కాల్డ్ ఫెయిల్యూర్ అన్నాడు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఎవ్రీబడి విత్ మీ, యువన్, శ్రీహర్ష, ఆనంద్, అర్థమవుతుందా? ఓకే, సో కంటిన్యూటీ అనేది ఆల్వేస్ ఉంటుంది. టోర్నమెంట్ ఓడిపోతే డిసప్పాయింట్ అయిపోయి డేస్ ఫీల్ అవడాలు, ఎక్సైట్ అయిపోతే పార్టీలు చేసుకోవడాలు, ఏంటి డేస్. సో ఈ కైండ్ ఆఫ్ జంక్ ఉన్నది. అర్థమవుతుందా? ఓకే, అందుకని ఒక కోట్ చెప్పారు, ద పర్సన్ హూ లవ్స్ వాకింగ్ will walk further than the person who loves his destination అన్నారు. అర్థమవుతుందా? సో యూ షుడ్ డెవలప్, you want to be a fit person, you want to be a healthy person, you want to be a great athlete, you want to excel in your academics, ఇలా ఉండాలి. ఐడెంటిటీ బేస్డ్ గోల్స్, I am a soccer player, I don't want, so I am a soccer player అంటే నేచురల్ ఏమవుతుంది, I want to be a fantastic athlete, I have, my diet has to be really good, my habits have to be, ఇది అని చెప్పుకోవాలి. ఏ జంక్ చూసినా I am a soccer player, I want to be a great soccer player, ఇది గుర్తుకు రావాలి. I want to be a great musician, I want to be a great dancer, ఇది గుర్తుకు రావాలి. అర్థమవుతుందా? Your goals should be based on your identity, not outcome. చాలా మంది ఇక్కడ మిస్టేక్ చేస్తుంటారు, నేను అది గెలవాలి, గెలిచిన తర్వాత ఫస్ట్ ర్యాంక్ రావాలి, వచ్చిన తర్వాత రాకపోతే ఏడుస్తూ కూర్చుంటాము. ఫండమెంటల్లీ రాంగ్, అండ్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ సైంటిఫిక్. అర్థమవుతుందా?
ఏదైనా లాజికల్ గా ఏమైనా మీకు అర్థం కాకపోయినా క్వశ్చనబుల్ గా ఉన్నా ఫీల్ ఫ్రీ టు ఆస్క్. ఓపెన్ డిస్కషన్. సో పాయింట్ నెంబర్ 2 ఏంటి? యువర్ గోల్ షుడ్ బి బేస్డ్ ఆన్ యువర్ ఐడెంటిటీ, నాట్ అవుట్కమ్. సో దీన్నే గుర్తుంచుకోవడానికి వై పవర్ ఓవర్ విల్ పవర్. వై యూ వాంట్ టు డూ సంథింగ్. అర్థమవుతుందా? సో ఫస్ట్ పర్పస్ ఇన్ లైఫ్, సెకండ్ యువర్ గోల్స్ బేస్డ్ ఆన్ యువర్ పర్పస్ ఇన్ లైఫ్ అండ్ ఐడెంటిటీ. నెక్స్ట్ థింగ్, ఇవి రెండు క్లారిటీ వస్తేనే నెక్స్ట్ ది వాల్యూ. సో ఇప్పుడు ఇవి రెండు క్లారిటీ వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు అంటే, వాళ్ళు ఏం చేయాలి? దే నీడ్ టు విజువలైజ్ అండ్ ప్రియారిటైజ్ దేర్ వర్క్. నీ గోల్స్ బేసిస్ మీద, నీ పర్పస్ ఇన్ లైఫ్ బేసిస్ మీద నువ్వు ఏం చేయాలి? విజువలైజ్ చేసుకోవడము, ప్రియారిటైజ్ చేసుకోవడము చేయాలి. దానికి ఏం హెల్ప్ఫుల్? మనం డిస్కస్ చేసుకున్న వాటిల్లో వర్క్ ని విజువలైజ్ చేసుకోవడానికి, ప్రయారిటైజ్ చేసుకోవడానికి ఏ టెక్నిక్ హెల్ప్ఫుల్? ఎవరైనా? వెరీ గుడ్. ఏది యోధాకి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఏ టెక్నిక్ హెల్ప్ఫుల్? ది ఐసెన్హౌవర్స్ మ్యాట్రిక్స్. ఎన్ని బాక్స్లు ఉంటాయి? 4. ఓకే. సో ఫస్ట్ బాక్స్ అర్జెంట్ బాక్స్ ఏం చేయాలి? అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్, జస్ట్ డూ ఇట్. అదైనా సెకండ్ బాక్స్ ఏం చేయాలి? యూ హ్యావ్ టు ఫోకస్ అండ్ ప్లాన్ ఫర్ ఇట్. ఏంటి? అర్జెంట్ అండ్ నాట్ అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. థర్డ్ బాక్స్ ఏం చేయాలి? డెఫర్ ఆర్ డెలిగేట్, పోస్ట్పోన్ చేయండి. ఏంటిది? నాట్ అర్జెంట్, నాట్ ఇంపార్టెంట్ బట్ అర్జెంట్. బాక్స్ 3. బాక్స్ 4 ఏంటది? జంక్, ఎలిమినేట్, రూత్లెస్లీ ఎలిమినేట్ అండ్ మినిమైజ్. అర్థమైందా? సో ఇప్పుడు ఏం చేయాలంటే, మనకి నిజంగా వాల్యుబుల్ థింగ్ వీటిలన్నిటిలో ఏంటి? అన్నిటికంటే మోస్ట్ వాల్యుబుల్ బాక్స్ ఏంటి? నంబర్ 2. ఎందుకు? వై నాట్ నంబర్ 1? Not a good plan. కరెక్ట్. Number 2, number 1 was before. So if you do number 2 first, then you will. వెరీ గుడ్. ఇఫ్ యూ డూ నంబర్ 2 వెల్, మోస్ట్లీ నంబర్ 1 ఉండదు. బట్ స్టిల్ నంబర్ 1 కి ఇంకొక వాల్యూ ఉన్నది, ఇంకొక రీజన్ ఉన్నది. వై ఇట్ ఈస్ నాట్, యూ షుడ్ నాట్ బి లైక్ నంబర్ 1 యొక్క వాల్యూ చాలా తక్కువ. So you have like a lot of stress. లాట్ ఆఫ్ స్ట్రెస్. కరెక్ట్. ఇంకా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, మనము ఎగ్జామ్ ఉన్నది, 10 days ముందు నీకు టైం ఉన్నది. జనరల్ ఎగ్జామే అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. 10 days ముందు టైం ఉంది. దట్ ఈస్ వాట్ అవర్ కరెంట్ సిచ్యువేషన్. 10 days ఏమీ చదవదు. ఎగ్జామ్ ముందు రోజు చదువుతున్నాం. ఏం చదువుతుంది? వాట్ హ్యాపెన్స్ టు పర్సన్ ఏ హూ ఇస్ రీడింగ్ ఎవ్రీ డే వర్సెస్ పర్సన్ బి హూ ఇస్ రీడింగ్ జస్ట్ బిఫోర్ ది ఎగ్జామ్. పర్సన్ బి కి సేమ్ టాస్క్ బాక్స్ 1 లోకి వచ్చేసింది. పర్సన్ ఏ కి he was doing it in box 2. ఏంటి డిఫరెన్స్? ఆలోచించండి. వి ఆల్ గో టు ద సేమ్ థింగ్. టాస్క్ ని బట్టి బాక్స్ మారదు, మన యాటిట్యూడ్ ని బట్టి మారుతుంది. అర్థమైందా? చాలా మంది అనుకుంటారు టాస్క్ జంక్ టాస్క్ కాదు. జంక్ టాస్క్ కి వాల్యూ ఇస్తే అది నంబర్ 2 అవుతుంది. అర్థమవుతుందా? సో ఇప్పుడు చెప్పండి, పర్సన్ ఏ who is daily using a good habit to practice కి, పర్సన్ బి కి ఏంటి డిఫరెన్స్? ఎందుకు పర్సన్ ఏ ఏంటి బాక్స్ 2 లో వాడికి మోర్ వాల్యుబుల్, మోర్ హెల్ప్ఫుల్? అది ఎందుకు? Giving importance and priority. అది ఓకే, ఇంపార్టెన్స్ ఇచ్చాడు. దానివల్ల బెనిఫిట్ ఏంటి? అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అన్ని మనం ఎందుకు చేస్తున్నాం అంటే, మనకి ఏదో గొప్ప బెనిఫిట్ ఉండాలనే కదా. అవునా కదా? Person,
person A box 2 లో చేస్తారా? పర్సన్ ఏ బాక్స్ 2 లో చేస్తున్నాడు. That's true. ఆ night చదివాను. ఆ నైట్ చదివాడు, టైం లేదు. ఒకవేళ మళ్ళీ నేను సంథింగ్ మర్చిపోతాను. నర్వస్ అయిపోయి మర్చిపోతాడు. వెరీ గుడ్, గుడ్ జాబ్. ఓకే, వెరీ ఇంకా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ మనం చేసే థింగ్స్, బట్ అబ్జర్వ్ చేయం అంతే. ఇవన్నీ ఏమి అన్ని లాజికల్లే, బట్ వి డోంట్ ఈవెన్ హ్యావ్ టైం టు అబ్జర్వ్ అండ్ థింక్ త్రూ. ఓకే, ఒకటి మీరు ఆలోచిస్తే ఇంపార్టెంట్ థింగ్ అసలు ఫస్ట్ రోనే ఇంపార్టెంటా కాదా? ఏంటి సార్, ఫస్ట్ రోనే ఇంపార్టెంటా కాదా? మీకు అందరికి గుర్తుందా అసలు ఆ బాక్స్? సో మీకు అందరికి గుర్తుందా బాక్స్? సో 1 2 3 4. ఓకే, సో ఇక్కడ ఇంపార్టెంట్ ఒకటి నాట్ ఇదంతా ఇంపార్టెంట్. తర్వాత ఇది అర్జెంట్, నాట్ ఇంపార్టెంట్. ఓకే, సరే. సో ఈ రో మొత్తం ఇంపార్టెంట్ కదా. ఇది అర్జెంట్, నాట్ అర్జెంట్, రైట్? సో ఇంపార్టెంట్, నాట్ ఇంపార్టెంట్, అంతే కదా. సో వి గాట్ ఇట్. సో ఈ రో మొత్తం ఇంపార్టెంటేనా? అవునా కదా? సో అయితే నాట్ అర్జెంట్ కి చేయడం వల్ల ఏంటి డిఫరెన్స్ అంటే, ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వడం అనేది స్టిల్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అవునా కదా? ఏంటి ఇవన్, బట్ హరి దీంట్లో అర్జెంట్ లో చేసినప్పుడు, హరిలో చేసినప్పుడు దాని వాల్యూ ఏమవుతుంది? క్వాలిటీ టోటలీ డిటీరియరేట్ అయిపోతుంది. అవర్ ఎబిలిటీ టు అండర్స్టాండ్, అవర్ ఎబిలిటీ టు రీటైన్, అవర్ ఎబిలిటీ టు ఎంజాయ్ సంథింగ్. అసలు ముందు అసలు సబ్జెక్ట్ లో ఎంజాయ్మెంట్ ఉంటుంది. అసలు ఎవరైనా అబ్జర్వ్ చేస్తున్నారా లేదా? when you are learning something, when you are solving problems, it should give enjoyment. అవునా కదా? మరి అది ఏమవుతుంది? ఎవాపరేట్ అయిపోయిందా లేదా? ద డే బిఫోర్ ది ఎగ్జామ్ ఇదేంటి పడుకునే ముందు ఆర్ ఇదేంటి ముందు రోజు హడావుడిగా చదువుతున్నప్పుడు, why put yourself in such a miserable situation? What kind of life is that? When you are given an opportunity to live life gracefully, ఎందుకు మిజరబుల్ చేసుకుంటున్నాము? అర్థమవుతుందా లేదా? ఓకే, సో బాక్స్ 2. ఓకే, సో స్టెప్ 1 ఏంటి? యువర్ పర్పస్ ఇన్ లైఫ్. తర్వాత స్టెప్ 2 గోల్స్ బేస్డ్ ఆన్ యువర్ పర్పస్. స్టెప్ 3 ఈ గోల్స్ ఎక్కడికి వెళ్ళాలి? దే షుడ్ గో, ఈ 2 షుడ్ గో ఇంటూ బాక్స్ 2. ఈ గోల్స్ ఏం చేయాలి? యు నీడ్ టు ఈ గోల్స్ ని కూడా తీసుకెళ్ళి మళ్ళీ అర్జెంట్ చేశారనుకోండి ఏమవుతుంది? ఎవడైనా అథ్లెట్ అవ్వాలనుకున్నాడు, ఎక్సర్సైజ్ చేయాలనుకున్నారు, ఎవ్రీ డే ఐ నీడ్ టు వర్క్ అవుట్, ఐ నీడ్ టు ఇంక్రీజ్ మై స్టామినా, ఐ నీడ్ టు ఈట్ బెటర్ ఫుడ్. ఇవన్నీ వాడి గోల్స్ based on the identity. వాడు స్కూల్ కి వెళ్ళే ముందు he doesn't leave himself any time. 2 minutes ఇచ్చాడు, ఫాస్ట్ గా వర్కౌట్ చేయడం, ఫాస్ట్ గా తినడం, ఫాస్ట్ గా చేయడం. Is there any value? So that is what we need to do. ఏం చేయాలి? బాక్స్ 2 లో తీసుకొని రావాలి. And what do you need to do? Give time. Basically దీని అర్థం ఏంటి? నాట్ అర్జెంట్ గా చేస్తున్నావు అంటే ఏంటి?
యు ఆర్ గివింగ్ టైం ప్లానింగ్ అండ్ ఇది మనం అబ్జర్వ్ చేసి చేసుకోవాల్సింది. సో యు ఆర్ మ్యాట్రిక్స్ లోకి బాక్స్ 2 లోకి తీసుకొని రావాలి. మిగతావి ఇవి బాక్స్ 2 లోకి ఎందుకు తీసుకొని రావాలి? 3 and 4 ఇవన్నీ ఎలిమినేట్ చేసి మినిమైజ్ చేసి జంక్ ని రెడ్యూస్ చేసుకోవడానికి ఈ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కావాలి. అర్థమవుతుందా? ఓకే, సో డిఫర్ నంబర్ 3 టాస్క్, ఎలిమినేట్ రూత్లెస్లీ నంబర్ 4 టాస్క్. ఇదే థింగ్ నాట్ జస్ట్ వర్క్, మీ రీడింగ్ కి కూడా ఉంటుంది. చాలా మంది ఐ సీ a very pathetic habit ఏంటంటే సేమ్ బుక్ 100 టైమ్స్ అవుతారు. ఓకే, సో ఇది జంక్. నంబర్ 4 లో సేమ్ హ్యారీ పాటర్ 20 టైమ్స్ 30 టైమ్స్ చదివాడు ఇక్కడ నాకు చాలా మంది తెలుసు. ఓకే, యూజ్లెస్ ఇది. కొత్త బుక్స్ ఉంటాయి, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కొత్త థింగ్స్ ఉంటాయి. సేమ్ బాక్సులు ఇవి ఒట్టి వర్క్ కే కాదు, బుక్స్ కూడా అప్లికబుల్. వాల్యుబుల్ టైం తీసుకొని పక్కనే ఉంటుంది బుక్, వాల్యుబుల్ బుక్స్, యూస్ఫుల్ బుక్స్ ఇవన్నీ. సో నంబర్ 2 ఏదైతే ఉందో ప్లాన్ ఫర్ ఇట్. డైవర్సిటీ చాలా ఇంపార్టెంట్ రీడింగ్ కాంప్రిహెన్షన్ కి. వాల్యుబుల్ బుక్స్ చదవండి, జంక్ మినిమైజ్ చేయండి. సేమ్ బుక్ మళ్ళీ మళ్ళీ చదవడం వల్ల ఏదైనా వాల్యూ ఉందా? ఏమైనా ఎనీబడి అబ్జెక్టింగ్ కంటెంటింగ్ హియర్? unless it is a book like Bhagavad Gita or scripture which has great value and is to be read every day. ఎందుకంటే అది అప్లికేషన్ కి సంబంధించింది. సేమ్ బుక్, ఫిక్షన్ బుక్ చదవడం అనే దాంట్లో వాల్యూ ఉండాలా? ఇట్ ఈస్ డైరెక్ట్లీ అ క్యాండిడేట్ ఫర్ నంబర్ 4. ఏం చేయాలి? 4 ని ఎలిమినేట్. క్రిటికల్ థింకింగ్. అందుకనే ఒక ఆయన అన్నారు, యువర్ హైయెస్ట్ ఇంటెలిజెన్స్ ఇస్ యువర్ ఎబిలిటీ టు చేంజ్ అన్నారు. ఏమన్నారు? యువర్ హైయెస్ట్ ఇంటెలిజెన్స్ ఇస్ యువర్ ఎబిలిటీ టు చేంజ్. అబ్జర్వ్ చేసుకోండి ఇది. అర్థమవుతుందా? యు ఆర్ హర్టింగ్ యువర్ సెల్ఫ్ ఎవ్రీ డే ఇఫ్ యు ఫాలో దీస్ బ్యాడ్ హ్యాబిట్స్. ఓకేనా? సో న్యాచురల్లీ వండర్ఫుల్ గా మీరు ఎవాల్వ్ అవుతారు, ప్రొవైడెడ్ యు గెట్ ఇన్ టు దిస్ థింగ్. సో బాక్స్ 3 ని యూజ్ చేయండి. ఈ బాక్స్ 3 లోకి ఇంపార్టెంట్ టాస్క్స్ అన్ని వచ్చిన తర్వాత ఏం చేయాలి? కన్వర్ట్ దెమ్ ఇంటూ హ్యాబిట్స్. వెరీ గుడ్. ఏం చేయాలి దీన్ని? హ్యాబిట్స్. అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కాంపౌండింగ్. మీకు మ్యాజిక్ పెన్ ఎగ్జాంపుల్ గుర్తుందా లేదా? గుర్తుందా? ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది గుర్తుంచుకోండి. ఓకే, సో ఆ కాంపౌండింగ్ బేసిస్ మీద దాని ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కాంపౌండింగ్ ఎలా జరుగుతుంది? త్రూ హ్యాబిట్స్. హ్యాబిట్ అంటే ఏంటి డెఫినిషన్? Something that happens automatically without the need for external motivation. అర్థమవుతుందా? సో దాంట్లో 4 స్టేజెస్ ఏంటి? 4 స్టేజెస్. 4 ఫస్ట్ ఏంటి? మేక్ ఇట్ ఆబ్వియస్, ట్రిగర్ పాయింట్. తర్వాత మేక్ ఇట్ easy, very good. Next thing, make it attractive or fun. Easy or simple, mean the same thing. Attractive, make it fun, make it satisfying or rewarding. అర్థమవుతుందా? సో ఇది నంబర్ 6. తర్వాత ఒక హ్యాబిట్స్ ఫామ్ చేయడము, కీ స్టోన్ హ్యాబిట్స్, ఇంపార్టెంట్ హ్యాబిట్స్ ఫామ్ చేసుకోవడం, దాని మీద తీసుకొని వెళ్ళడం, దాన్నే హ్యాబిట్ స్టాకింగ్ అంటారు. పొద్దున్నే లేస్తే భగవద్గీత శ్లోకం చేయడం ఫస్ట్ హ్యాబిట్ అయితే, సెకండ్ హ్యాబిట్ సూర్య నమస్కారాలు. ఫర్ కీప్ బిల్డింగ్ అప్. మార్నింగ్ స్కూల్కి వచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ రొటీన్, ఈవినింగ్ పడుకునే ముందు రొటీన్, ప్లాన్ ఫర్ ఇట్. అర్థమవుతుందా? అర్థమవుతుందా? సో ఈ హ్యాబిట్స్ ని యూజ్ చేసుకొని మన హోంవర్క్ అయ్యుండొచ్చు, ఏదైనా ఎక్స్ట్రా వర్క్ అయ్యుండొచ్చు, ఏదైనా అయ్యుండొచ్చు, బ్రేక్ డౌన్ చేసుకొని ఎవ్రీ డే ఈవినింగ్ మీ స్కూల్కి వచ్చిన తర్వాత పిక్ 1 స్లాట్, ఫినిష్ యువర్ హోంవర్క్, ఫినిష్ యువర్ ప్రాక్టీసెస్, ఫినిష్ యువర్ వాల్యుబుల్ థింగ్స్. మార్నింగ్ యూజ్ దట్ టైమ్ టు టేక్ కేర్ ఆఫ్ సమ్ వాల్యుబుల్ థింగ్స్. సో ఇలాంటివి చేయడం. సో ఈ హ్యాబిట్స్ బట్టి ఏం చేయాలి? మై రొటీన్ ఏం క్రియేట్ చేసుకోవాలి?
మై రొటీన్ లాస్ట్ టైం చూసామా లేదా? ఒక టేబుల్ వేసి చేసామా లేదా? గుర్తుందా? Yeah. నేమ్ ఆఫ్ ద హ్యాబిట్, దాని క్యూ ఆర్ దాని హౌ డు యూ మేక్ ఇట్ ఆబ్వియస్? ఏం బేసిస్ మీద అది రావాలి? టైమా, ఈవెంటా, లేకపోతే సిచ్యువేషనా? దేని బేసిస్ మీద? ఆర్ మేకింగ్ ఇట్ ఆబ్వియస్, మేకింగ్ ఇట్ ఈజీ, హౌ డు యూ మేక్ ఇట్ ఈజీ అది కూడా రాసుకోవాలి. హౌ డు యూ మేక్ ఇట్ ఫన్ రాసుకోవాలి. హౌ డు యూ మేక్ ఇట్ రివార్డింగ్ రాసుకొని ఈ రొటీన్ క్రియేట్ చేసుకోవాలి. గెట్ ఇట్? అండ్ క్రియేట్ యువర్ రొటీన్, స్టిక్ టు ఇట్. ఏం చేయాలి? స్టిక్ టు ఇట్. అలానే బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే అబ్జర్వ్ చేసుకోండి. ఓకే, సేమ్ బుక్ చదువుతున్నాం, అబ్జర్వ్, డోంట్. దీనికి ఆపోజిట్ ఏంటి? మేక్ ద రివర్స్ ఆఫ్ ఇట్. ఆ బుక్ కనబడకుండా చేయండి. మేక్ ఇట్ డిఫికల్ట్, మేక్ ఇట్ నాట్ సో ఫన్. దాని బ్యాడ్స్ గురించి మాట్లాడండి. మేక్ ఇట్ అన్రివార్డింగ్, జస్ట్ లైక్ ఐఎమ్ డూయింగ్ ఇట్ నౌ, ఇట్ ఈస్ ట్రాష్. అర్థమవుతుందా? సో టాక్ అబౌట్ ఇట్. అవి మంచివి కాదు, యూజ్లెస్, అవి జంక్, ఎలిమినేట్. ఎలా అయితే మాట్లాడుతున్నాం, సో టాక్ అబౌట్ ఇట్. ఓకే, సో అవి మనం చేయాల్సింది. సో క్రియేట్ యువర్ రొటీన్ అండ్ స్టిక్ టు ఇట్. ఇవన్నిటితోనూ కలిపి టువర్డ్స్ ది ఎండ్ మనం చేయాల్సింది ఏంటంటే అబ్జర్వ్, ఫైన్ ట్యూన్, కీప్ ఇంప్రూవింగ్ యువర్ ఓవరాల్ సైకిల్. ఇది ఏదైతే ఉన్నదో అది చేయండి. దానికి ఎప్పటికప్పుడు సప్లిమెంటరీ టెక్నిక్స్ ఉంటూనే ఉంటాయి. ఆ టెక్నిక్స్ మన ఫోకస్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, మన స్టామినాని ఇంప్రూవ్ చేసుకోవడానికి, వీటిలన్నిటికీ మనం మల్టిపుల్ టెక్నిక్స్ చెప్పుకున్నాము. ఒకటి పోమోడోరో టెక్నిక్. ఓకే, ఏం చెప్తుంది ఈ టెక్నిక్? ఏదైనా టాస్క్ ఉంటే బ్రేక్ ఇట్ డౌన్ అండ్ దాన్ని స్మాలర్ చంక్స్ లోకి చేసుకొని ఒక్కొక్క చంక్ ని వర్క్ చేయండి, బ్రేక్ తీసుకోండి. బట్ బీ అవేర్ ఆఫ్ యువర్ బ్రేక్స్. డోంట్, సో ఇట్ విల్ లీడ్ టు మోర్ ఫోకస్డ్ వర్క్. బ్రేక్ అనేది ఎట్లాగో కావాలి. సో ప్లాన్ ఫర్ యువర్ బ్రేక్స్. అంకుల్ చెప్పింది అదే, అశోక్ అంకుల్. 25 minutes ఫోకస్డ్ వర్క్, 5 minutes టేక్ అ బ్రేక్. మళ్ళీ 25 minutes ఫోకస్డ్ వర్క్, 5 minutes టేక్ అ బ్రేక్. ఓకేనా? సో దిస్ ఇస్ కాల్డ్ పోమోడోరో టెక్నిక్. అలానే మోస్ట్ వాల్యుబుల్ థింగ్స్ ఫస్ట్ అంటారు. ఈట్ యువర్ ఫ్రాగ్ టెక్నిక్ అంటారు. ఏమంటారు దీన్ని? ఈట్ యువర్ ఫ్రాగ్. ఎందుకంటారు తెలియదు, ఐ విల్ అండర్స్టాండ్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ ఫస్ట్. అర్థమవుతుందా? సో దట్ ఈస్ ద టెక్నిక్. ఏదైనా ఉంటే హోంవర్క్, ఆడుకోవడము, ఇదేంటి ఇట్లాంటివి ఉంటే ఫస్ట్ ఏం చేయాలి? వైస్ పర్సన్ ఏం చేస్తాడు? హోంవర్క్ హీ విల్ కంప్లీట్. ఎందుకు? వై? యూ రన్ అవుట్ ఆఫ్ టైం. యూ విల్ నాట్ కట్ డౌన్ ఆన్ ఇంపార్టెంట్ స్టఫ్. అర్థమైందా? వాట్ ఇఫ్ యువర్ హోంవర్క్ టేక్స్ 1 hour instead of 30 minutes? Don't be a fool to go into the night in a miserable state. Wise people చేయాల్సింది ఇవి. Then ఒక half an hour, ఒక 1 అయిపోయింది. Eat your frog came from Mark Twain. Mark What Twain. he said was, if your job is to eat the frog, do it in the morning first. First thing. So if you have to, like, even if it is a difficult even if it's task, unwanted, exactly, you don't want to do it, but you have to do it because that is your job. yes, That came from. so the most important thing అనేది అది so eat your frog technique అంటారు. అలానే సో అవి మనం అర్థం చేసుకోవాలి. అలానే do not do multi tasking, focus on deep work అన్నారు. ఏమన్నారు? దీన్నే డీప్ వర్క్ టెక్నిక్ అన్నారు. ఓకే, సో ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్ సప్లిమెంటల్ కాన్సెప్ట్స్ ఈ ఫ్రేమ్వర్క్ కి. మల్టీ టాస్కింగ్ లో అంటే మనం మ్యారేజ్ లో చేసే బ్రెయిన్ డిటెరిట్ వన్ హ్యాబిట్, టీవీ చూస్తూ ఇంకో పని చేయడం. అంటే బుక్ రీడింగ్ అని, ఫోన్ ఎగ్జాక్ట్లీ, అంటే ఫోన్ స్క్రోలింగ్ మాట్లాడడం. యువర్ బ్రెయిన్ విల్ డిటెరియేట్ ఇఫ్ యు డూ అబ్సల్యూట్లీ రైట్. సో మ్యూజిక్ వింటూ ఏవేవో చేసుకోవడాలు, లైక్ అబ్జర్వ్ యువర్ సెల్ఫ్. అర్థమైందా? Because brain will lose the power of absorbing the content.
Yeah, Team exactly. both. సో ఎస్పెషల్లీ ఇఫ్ ఇట్స్ అన్ ఇంపార్టెంట్ వన్, ఓకే, సో టైం పాస్ చేసేవి వాల్యూ లేనివి ఏదైనా మరీ హండ్రెడ్స్ ఆఫ్ పేజెస్ ఆఫ్ హోంవర్క్ ఉంది దాంట్లో యు ఆర్ లైక్ గెటింగ్ లాస్ట్, బోరింగ్ గా ఉంది, ఇట్లాంటివి ఉంటే సమ్ టైమ్స్ ఇట్ మే బి ఓకే. Close it and Ah. 5 minutes rather enjoy, do something and then come back, but focus, that gives you more value. అర్థమవుతుందా? సో ఇవన్నీ అనేవి దే ఆర్ సప్లిమెంటరీ టెక్నిక్స్. మనం మంచి ఓకే, సప్లిమెంటరీ టెక్నిక్స్. సో ఇది ఓవరాల్ గా మనం ఇప్పటిదాకా కవర్ చేసుకున్న సిలబస్ ఏవైతే ఇన్ని క్లాసెస్ లోనూ మనం డిస్కస్ చేసుకున్నాము, మీరు అన్ని చెప్పినవి కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. అర్థమవుతుందా ఏంటి? సో దిస్ ఇస్ ది ఓవరాల్ ఫ్రేమ్వర్క్ ఫర్ మేనేజింగ్ ద వర్క్ లోడ్. అయితే ఈ మొత్తం విషయంలో నాకు అర్థమైంది ఏంటంటే, ఈ మిడిల్ స్కూల్ వచ్చేటప్పటికి, హై స్కూల్ వచ్చేటప్పటికి హై వర్క్ లోడ్ అనేది ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే, అందరికీ సేమ్ ప్రాబ్లం కాదు. జస్ట్ లైక్ ఎనీ అదర్ ప్రాబ్లం, నాట్ ఎవ్రీబడి హ్యాస్ ద సేమ్ ఇంటెన్సిటీ ఆఫ్ ద ప్రాబ్లం. ఏమవుతుందంటే హై స్కూల్కి వచ్చేటప్పటికి, మిడిల్ స్కూల్కి వచ్చేటప్పటికి స్కూల్ వల్ల, పేరెంట్స్ వల్ల, మన ఓన్ న్యూ డెల్యూషన్స్ అండ్ ఇమాజినేషన్స్ వల్ల, మన ఓన్ మల్టిపుల్ ఫ్రెండ్స్ వల్ల ఏమవుతాయంటే వర్క్ లోడ్, ఎక్స్పెక్టేషన్స్ ఇట్లాంటివి అనేవి పెరుగుతాయి. ఏం జరుగుతాయి? ఓకే, పెరుగుతాయి. దానికి తగ్గట్టు మనము అడాప్ట్ అయ్యామా లేదా అన్నది రియల్ క్వశ్చన్. అర్థమవుతుందా? సో ఇవన్నీ ఎందుకు? టు గివ్ us the ability to adapt. అర్థమవుతుందా? సో ఆ సిచ్యువేషన్ కి తగ్గట్టు మనం స్కేల్ అవుతున్నామా లేదా, ఆర్ ఇంకా కిండర్ గార్డెన్ ఆర్ సెకండ్ గ్రేడ్ ఎలిమెంటరీలో ఉన్నట్టే అంతే టైం అన్ని అలానే చేయాలనుకుంటున్నామా అనేది, ఆ సిచ్యువేషన్ కి తగ్గట్టు మన డ్యూటీ ఉంటుందా లేదా. ఇది ఎక్కడ చెప్పుకున్నాం మనం? ఓ ఫార్ములాలో చెప్పుకున్నాం. ఎక్కడ చెప్పుకున్నాం? భగవద్గీత దాంట్లో. సిచ్యువేషన్ కి తగ్గట్టు డ్యూటీ ఉంటుందా, డ్యూటీకి తగ్గట్టు మన యాక్షన్ ఉంటుందా? దేంట్లో చెప్పుకున్నాం? ఎస్టాక్స్ టెక్నిక్. సో ఎవ్రీథింగ్ గోస్ బ్యాక్ టు దట్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ లో నేను ఎందుకు ఈ అండర్స్టాండింగ్ వచ్చానంటే, చిన్నప్పటి నుంచి చెప్పింది తక్కువని చేయడం, ఆర్ వర్క్ కంప్లీట్ చేసుకోవడం, ఎక్కువ వర్క్ ఉన్నా కంప్లీట్ చేసుకోవడం అప్పుడు ఉన్నాడు. సే ఫర్ ఎగ్జాంపుల్ యువన్ ఉన్నారు. ఫస్ట్ లో అడిగాను, అరే డూ యూ కన్సిడర్ హై వర్క్ లోడ్ యాజ్ అ ప్రాబ్లమ్ అంటే, ఐ డోంట్ కన్సిడర్ ఇట్ యాజ్ అ ప్రాబ్లమ్, జస్ట్ గెట్ యువర్ వర్క్ డన్ అన్నాడు. సో వెరీ గుడ్ హ్యాబిట్. సో ఎవ్రీబడికి సేమ్ ప్రాబ్లం కాదు ఇది. అర్థమవుతుందా? వర్క్ పెరిగితే స్టామినా లేని వాళ్ళకి, ఎక్కువ అయితే డిసిప్లిన్ లేని వాళ్ళకి, కన్సిస్టెన్సీ లేని వాళ్ళకి, గుడ్ హ్యాబిట్స్ లేని వాళ్ళకి ఇది ఇట్స్ అ మచ్ బిగర్ ప్రాబ్లమ్. అర్థమవుతుందా? The same problem can have multiple solutions, same problem can be understood in a different way by different people. So ఎవరైతే ఈజీగా అడాప్ట్ అవ్వగలరో నాట్ అ ప్రాబ్లం, ఎవరైతే అడాప్ట్ అవ్వలేరో ఇప్పుడే కాదు లైఫ్ అంతా స్ట్రగుల్ ఉంటుంది. ఓకేనా? గెట్ ఇట్? ఓకే, థ్యాంక్ యూ.